అండి, ఈరోజు అయితే మనం మ్యాంగో పికిల్ అయితే చేసుకుందాము. ముందుగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాం. ఏఎస్ బ్రాండ్ పప్పు నూనె బాగుంటుంది, ఈ పీనట్ ఆయిల్ కూడా చాలా బాగుంటుంది. రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు. మేమైతే పీనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాము. తర్వాత మేము మెజర్ చేసుకొని 1 kgకి 1/2 kg సాల్ట్ అన్నమాట. అలానే సేమ్ 1 kgకి 1/2 kg ఆయిల్ కూడా, 1 kgకి 120 grams కారం, ఆవపొడి ఉంటుంది కదా అదైతే 120 grams. ఇప్పుడు ఇందులో ఈ ఆయిల్లో అయితే మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి ఒక 2-3 minutes పక్కన పెట్టుకున్న తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసింది కేజీకి 100 grams వేసుకున్నాం అన్నమాట. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో మామిడికాయలు వేసుకొని సాల్ట్, ఆవపొడి అండ్ కారం అయితే వేసుకుంటున్నాము. మెంతి పొడి, జీలకర్ర అవి కూడా వేసేసుకుంటున్నాము. మా ఫేవరెట్ అయితే కారం అయితే 3 mango పికిల్ అనమాట. మేము నార్మల్ అదైతే యూస్ చేయము కారం పొడి, ఎందుకంటే 3 mango పికిల్ యూస్ చేస్తే ఈ పచ్చడి ఏదైతే ఉందో దానికి మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. మేము ప్రతిసారి ఇదే యూస్ చేస్తాము. టేస్ట్ అండ్ ఆల్సో కలర్ అండ్ హెరిటేజ్ కూడా ఉంటుంది. వేసేసుకున్న తర్వాత మంచిగా చేయి పెట్టి అంతా కలుపుకుంటున్నాం అన్నమాట. ఈ విధంగా కలుపుకున్నాక మనం ఇంతకుముందు పక్కన పెట్టుకున్న ఈ ఆయిల్ని మామిడికాయ ముక్కల్లో వేసుకోవాలన్నమాట. ఎంతో టేస్టీగా ఉండే ఈ మామిడికాయ పికిల్ రెడీ అయిపోతుంది. మేమైతే ఒక 2-3 days అయితే పెట్టుకున్నాము. మంచిగా పడుతుంది అన్నమాట, ఊరబెట్టుకున్నాము. ఒకవేళ ఆయిల్ పైకి వచ్చింది అనుకోండి, మంచిగా అయినట్టు అనమాట. మీరైతే మీ అమ్మమ్మ చేతి గోరుముద్దలు మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి. లాస్ట్కి ఈ పచ్చడినంతా వేసుకున్న తర్వాత ఇలా గోరుముద్దలు పెట్టింది అనమాట. బాయ్.